పడమంచిల మాజీ సర్పంచ్ అయినటువంటి మా సోదరుడు నా తోటి మాజీ సర్పంచ్ అయినటువంటి శంకర సీతారాం గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకని పోలీసు వారిని అడిగితే ఈరోజు వాళ్ళ అమ్మాయి కుమార్తె ఎగ్జామ్ నిమిత్తం నూజివీడు తీసుకెళ్తుండగా నూజివీడుల మధ్యలో ఒక తీవ్రవాదులాగా అరెస్ట్ చేసి తీసుకుని రావడం జరిగింది. మేము ఆసంట వచ్చి అందరం కలిపి ప్రశ్నించగా సిఐ గారిని ఇలాగ ఎన్ఆర్జీఎస్లో అవకతవకలు జరిగినాయని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ పనులకు కానీ సర్పంచులకు కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం ఉండదు. ఆ విషయం డిపార్ట్మెంట్కి తెలుసు, పెద్దలందరూ కూడా తెలుసు. అలాగే కావాలని కక్షపూర్తిగా మేము పంచాయతీ తీర్మానం ప్రకారంగా సబ్జీలు కమిటీ తీర్మానం ప్రకారంగా తీర్మానం చేసి ఇవ్వడం మట్టికి మా పని. తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్లో ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ వారు చూసుకుంటారు అంత సమస్తం కూడా. అది ఏమి లాగా కక్షపూర్తిగా దళితుల తరపుని వాయిస్ వినిపించడానికి మరీ ముఖ్యంగా ప్రెసిడెంట్ గారిని అన్ని విషయాలను సీతారాం గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అక్రమ అరెస్టులు ఎత్తివేయాలి. ఎందుకు అరెస్ట్ చేశారు తగిన సమాధానం చెప్పకపోతే భారీ స్థాయిలో నియోజక స్థాయిలో రాష్ట్ర స్థాయిలో భారీ ఉద్యమం చేయడానికి మేము అందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున రంగరాజు గారి నాయకత్వంలో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ జై జగన్, జై రంగరాజు గారు. వడమంచి సర్పంచ్ ఒక దళితుడైన శంకర్ సీతారాం గారిని ఎన్ఆర్జీఎస్ పనుల విషయంలో అవకతవకలు జరిగినాయని సంబంధం లేని సర్పంచ్కి సంబంధం లేని విషయంలో ఒక దళితుడిని ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టుగా ఎక్కడో తన కుమార్తె కోసం కాలేజీకి పని మీద వెళ్తే అక్కడ దౌర్జన్యంగా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ప్రమాణాలు చేసి వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం దళితులపై దౌర్జన్యాలకి దళితులపై అగత్యాలకు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ ఎన్ఆర్జీఎస్ పనులు శంకర సీతారామన్కి సంబంధం లేకపోయినా సరే, సర్పంచ్కి సంబంధం లేకపోయినా సరే, ఇతను దళితుడు కాబట్టి దళితుడు సర్పంచ్ అయ్యాడు కాబట్టి ఈ దళితుడు ఏదో విధంగా ఇతను ఎదగకుండా అలగదొక్కాలనే ఉద్దేశంతో ఈ దళితుడి పైన ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ ఆతంటి నియోజకవర్గంలో ఉన్న ఈ కూటమి నాయకులు కుట్రల పన్ని శంకర సీతారామన్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయ్యా ప్రభుత్వం వారిని, ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని, ఇక్కడున్న కూటమి నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం. మా దళితులపైన మీ దౌర్జన్యాలు ఇప్పటికైనా ఆపకపోతే ఈ ఆచండి నియోజకవర్గంలో దళితుల పవర్ ఏంటో, దళితుల తలకేంటో మీకు నిరూపిస్తాం, మీకు చూపిస్తాం. ఇవాళ శంకర సీతారామతో ఒకటి అరెస్ట్ చేశారని మీరు ఏదో అనుకుంటే ఇక్కడ దళితులందరూ ఏకమై ఈ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున వేసి శంకర సీతారామ విషయంలో మీరు చేసే అన్యాయాన్ని రేపొద్దున హైకోర్టులో సమాధానం చెప్పవలసిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి దళితులపైన దౌర్జన్యాన్ని ఇప్పటికైనా ఆపాలని తెలియజేసుకున్నాం. అలాగే సీతారాం పైన పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసును సత్వరం దాన్ని లోకపాయభారాలు తెలుసుకుని ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గవలసిందిగా మరీ కోరుచున్నాం. కాబట్టి ఇక్కడున్న ఆచండి నియోజకవర్గం ఉన్న 10 దళితులు కూడా దీన్ని ఖండిస్తూ, అలాగే ఆచండి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. మా మాజీ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి శంకర సీతారామకి అండగా ఉంటామని, దళితులే కాకుండా పార్టీ ఈ నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకత్వం అంతా శంకర సీతారాం పక్కన అండగా ఉండి శంకర సీతారాం అండగా ఉంటామని మేము తెలియజేసుకున్నాం. మరి ఈరోజు ఆచంట నియోజకవర్గం ఆచంట మండలంలోని మరి సర్పంచ్ గారిని, కొడమంచిల ఎక్స్ సర్పంచ్ గారిని మరి శంకర సీతారాం గారిని ఈరోజు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మరి ఈరోజు స్టేషన్ బెయిల్ కూడా అవదని చెప్పని మరి కోర్టుకి రిమాండ్కి పంపడానికి మరి సిద్ధం చేస్తున్నారు. ఏంటంటే ఒక ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్లో స్టేట్ వైడ్గా ఏ విధమైన సర్పంచ్కి పవర్స్ లేని మరి సంతకం లేని దాంట్లో కూడా సర్పంచ్ని ఏ విధంగా బాధ్యుని చేశారన్నది ఇప్పటి వరకు కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఈ విధంగా బాధ్యతాయుతంగా మనం చేసినట్లయితే గతంలో ఈ జిల్లాలో ఉన్న ఈ ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్కి కట్టవలసిన బాకీలన్నీ కూడా
ఈ ప్రభుత్వం వారు ఎండిఓలు ఈ పీడీ డిపార్ట్మెంట్ డోమా వాళ్ళు వెంటనే రికవర్ చేయాలి. లేకపోతే వాళ్ళ మీద తగు చర్యలుగా ఇక్కడ ఉన్న స్థానికులనే ప్రజలనే కోర్టుకు వెళ్ళి ప్రతి మండలంలో కూడా ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్కి రావాల్సిన రికవరీ డబ్బులు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా రికవరీలు ఈ రోజు కూడా అవ్వలేదు. మరి అటువంటి రికవరీ లేకపోతే ఒక ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తికి ఇతనికి 19,000 పడినాయని ఈ రోజు నిర్బంధించి ఒక సర్పంచ్ని ఈ రకంగా చేయడం అన్నది చాలా దుర్మార్గం. ఇటువంటి చర్యలకు తరపున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి అండగా ఉంటుంది. మరి అని చెప్పని ఈరోజు రంగనాథరాజు గారి నాయకత్వంలో ఆచండ నియోజకవర్గంలో అతనికి మద్దతుగా మేము అందరం వైఎస్ఆర్ శ్రేణులు ఈరోజు మరి ఈ పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. త్వరలో మరి మా జిల్లా నాయకత్వం కూడా స్పందించి మరి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఒక దళిత సర్పంచ్ మీద మరి ఈ నియోజకవర్గంలో ఇటువంటి కుట్రపూరితంగా మరి చేస్తున్నారంటే దీన్ని మా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుందని తెలుసు. ఒక దళితుడు ఇప్పటి వరకు కూడా దళితుడు ఆ ఊర్లో సర్పంచ్ అవ్వలేదని అతని మీద దుర్దేశంగా ఈరోజు ఈ విధంగా మరి ఇదివరకు ఇదే ఆచరణ నియోజకవర్గంలో మరి గత సర్పంచ్ మరి ఇదివరకు పూర్వం సర్పంచ్ ₹1 కోటి ఆడిట్లో తప్పు జరిగినా కానీ ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయకుండా దాన్ని రికవరీ చేయకుండా అటువంటి ఉన్న నాయకులను వదిలేసి ఈరోజు ₹19,000 ఇతని అకౌంట్లో పడినాయని ఇతని మీద మరి ఫిర్యాదులు చేసి ఇతన్ని అక్రమంగా అరెస్ట్ చేయడం అన్నది చాలా దుర్మార్గంగా మరి పార్టీ తరఫున ఖండిస్తున్నామని తెలియజేస్తాం. ఆచంట మండలానికి సంబంధించి పొడమంచిలి మాజీ సర్పంచ్ మిత్రుడు సుంకర సీతారాం గారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. నిర్బంధం ఎలా తీసుకున్నారంటే రాత్రి వరకు కూడా గ్రామంలో సంచరించుకున్న వ్యక్తిని, ఉదయం వరకు గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని తన యొక్క కుమార్తె యొక్క ఎగ్జాములకు సంబంధించి ఐఐటి నూజివీడుకి తీసుకెళ్లిన సందర్భంలో ఎక్కడో తీవ్రవాదిని నిర్బంధించినట్టుగా, ఎక్కడో ఒక రోహింగ్యాలు ఈ దేశంలో ఏదో ఒక నేరానికి పాల్పడిన వ్యక్తిని నిర్బంధించినట్టుగా నూజివీడు వెళ్ళి కుమార్తెని జాయిన్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక మాజీ సర్పంచ్ దళితుడైనటువంటి సుంకర సీతారామని అక్కడ నిర్బంధించి ఇప్పుడు ఆచంట పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వచ్చినాక డిపార్ట్మెంట్ వారిని ఎందుకు మా సీతారామ గారిని మీరు నిర్బంధించారని అడిగితే వారు చెప్పింది ఎన్ఆర్జీఎస్లో అవకతవకలు జరిగినాయి అని చెప్తా ఉన్నారు. అయ్యా డిపార్ట్మెంట్ వారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పెద్దలకు కానీ కేసు వెనకాల ఉన్న పెద్దలకు కానీ చెప్తా ఉన్నాం, మీకు తెలుసో తెలీదో ఏ గ్రామ సర్పంచ్కి కూడా ఎన్ఆర్జీఎస్లో నేరుగా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎక్కడా కూడా ఎలాంటి సంబంధము ఉండదు. కేవలం సర్పంచ్ యొక్క పాత్ర తీర్మానం చేసి ఏ వర్కులన్న దాన్ని తీర్మానం చేయడం వరకు మాత్రమే. మీరు మీ యొక్క పై అధికారులు కావచ్చు, మీ పై నాయకుల యొక్క ఒత్తిడి వల్ల కావచ్చు, మీరు చేసే అరెస్ట్ ఏదైతే ఉందో మీరు దీనికి రేపొద్దున హైకోర్టులో న్యాయమూర్తి గారు సమాధానం చెప్పే పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నిలబెడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే దళితుడిగా తన యొక్క గొంతుని వినిపిస్తున్న గత రెండు సంవత్సరాలుగా కూడా ఎక్కడో కూడా వాయిస్ తగ్గకుండా వాయిస్ వినిపిస్తున్నటువంటి సీతారాముని అతని యొక్క గొంతుని ఎలా నొక్కాలనే ఒక దురుద్దేశ వాతావరణమే కనిపిస్తుంది తప్పితే ఎక్కడో కూడా ఎలాంటి నేర నిరూపణ కూడా ఎలాంటి అభియోగము కూడా తన మీద లేకుండా కావాలని కొన్ని రకాల అభియోగాలు ఆపాదించి ఈవేళ మేము కోర్టుకి పంపించేస్తే 2 రోజులు రిమాండ్ పెట్టేస్తే సరిపోతుంది కదా, అవతల వాళ్ళు ఈగోలు సాటిస్ఫై అవుతాయి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారే తప్పితే నిజాల్ని నిర్ధారించుకుని ఈ యొక్క కేసుని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి భవిష్యత్ రోజుల్లో ప్రతి ఒక్కరము కూడా సీతారాం గారు వెంట నిలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆచండ నియోజకవర్గమే కాదు, రంగనాథరాజు గారు అనునిత్యం కూడా మా అందరికీ కాల్స్ చేసి సీతారాం వెనకాల నిలబడమని మాకు చెప్తా ఉన్నారు. అదేవిధంగా జిల్లా నాయకత్వం కదా రాష్ట్ర నాయకత్వం కూడా దీని మీద స్పందిస్తుంది. దీని మీద భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా వెనకాడమని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.